హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవవ్రతుణ్ణి తీసుకొని దేవి గంగ స్వర్గలోకానికి వెళ్తుంది. అలాగే వెనకే ఉండిపోయాడు రాజు శంతనుడు. తన సంతాన యోగంతో తను నిరాశగా ఆశహీనుడుగా ఉండిపోయాడు. స్వర్గలోకంలో దేవవ్రతుని విద్యాభ్యాసం మొదలైంది. అతను ఎన్నో ఏళ్ల పాటు మహర్షులు మరియు ఆచార్యుల నుండి విద్య అభ్యసించాడు. ఇంకా మరోవైపు రాజా శాంతనుడు తన పుత్రుని కోసం ప్రతీక్షిస్తూ ఉండిపోయాడు. మౌనంగా, ఆశావాహుడిగా. దేవవ్రతుని గురువు, అతని ప్రముఖ గురువు పరశురాముడు. అతని నుండి తను తరుణ్ వేగం, అలాగే యుద్ధకళ నేర్చుకున్నాడు. దేవవ్రతుడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. తన గురువు పరశురాము నుండి అన్ని విద్యలు నేర్చుకొని అన్ని విద్యల్లో విజయాన్ని సాధించాడు దేవవ్రతుడు. ఒకరోజు శాంతనుడు అలా వెళ్తుండగా కాపాడండి, కాపాడండి అని వినిపించింది. నీటి తీవ్రత అధికంగా ఉండటంతో కాపాడండి, కాపాడండి అని అంటారు. అప్పుడు దేవవ్రతుడు వచ్చి వాళ్ళని కాపాడుతాడు. అద్భుతం! ఇతను ఎవరు? ఇతను గంగాదేవి ఉధృతి ప్రవాహాన్ని ఆపగలిగాడు అని శాంతనుడు అనగానే, నేను మాత గంగాపుత్రుణ్ణి అని చెప్తాడు. గంగాపుత్రుడా అని శాంతనుడు అడుగుతాడు. అనగా అని అంటాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై, అవును మహారాజా, ఇతడు తమ పుత్రుడే, దేవవ్రతుడు. ఏ రోజు తనను నేను తీసుకొని వెళ్ళానో అప్పుడు నేను మాట ఇచ్చానుగా, సరైన సమయం వచ్చినప్పుడు తనని తిరిగి తీసుకొస్తానని అని గంగాదేవి చెప్తుంది. ఈరోజు ఆ సమయం వచ్చేసింది అని అంటుంది. దేవి గంగ అలా చెప్పగానే దేవవ్రతుడు తన తండ్రి అయిన శాంతనుని దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేస్తాడు. తన తండ్రి ఆశీర్వాదం తీసుకుంటాడు. దేవవ్రతుడు హస్తినపురానికి తిరిగి రావడంతో రాజా శంతనుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. దానితో వెంటనే దేవవ్రతుణ్ణి హస్తినపురం యువరాజుగా చేయబోతున్నానని ప్రకటించాడు శాంతనుడు. హస్తినపురం మహారాజు శాంతనుడు మరియు తన కుమారునితో వస్తాడు. ఈరోజు నా పుత్రుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురం యువరాజుగా ప్రకటిస్తున్నాను అని శాంతనుడు చెప్తాడు. హస్తినాపురం రాజైన దేవవ్రతుడు తన జ్ఞానం, వినమ్రత, అలాగే శౌర్యంతో సంపూర్ణ హస్తినాపురాన్ని గెలుచుకున్నాడు. తను కేవలం రాజకుమారుడే కాదు, నిజానికి తను ఎలాంటి నాయకుడంటే ధర్మం, తన సత్ప్రవర్తన, ప్రియాతి ప్రియం, శత్రువులను భయభీతులు చేసేది. ఇతిహాసంలో ఒక కొత్త అధ్యాయం రాయబడుతుంది. కానీ మహని వెలుగులకు దూరంగా యమునా తీరంలోని చల్లని గాలి మరేదో చెప్పబోతుంది. అక్కడికి మహారాజు శంతనుడు వచ్చాడు. అక్కడ విధిరాత అతని కోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఎవరివి అని అడుగుతాడు శాంతనుడు. అలాగే ఎవరి పుత్రికవు? నేను సత్యవతిని, నిషాద రాజపుత్రికను. పితాశ్రీ ఆదేశంతో ప్రతిరోజు ఈ నది తీరాన నాగ నడుపుతున్నాను. తమరు ఎటువైపు వెళ్ళాలి అని అడుగుతుంది శాంతనుడిని. మీరేమీ చెప్పడం లేదేంటి మహారాజా? ఇంత సుందరమైన భావన మీ సంగీతమా లేక నది తాలూకు గీతమా అని శాంతనుడు అడుగుతాడు. ఇది రెండిటి సంగమం మహారాజా. నేను నది రాగాలు వెతుకుతూ ఉంటాను, అలాగే భారం తెలియకుండానే తీసుకెళ్తుంటాను. నీ మాటల్లో జ్ఞానము ఉంది, అలాగే సంగీతం కూడా. నువ్వు ఏ గురుకులంలో చదువుకున్నావు అని శాంతనుడు అడుగుతాడు. జీవితమే నాకు గురుకులం మహారాజా అని చెప్తుంది. ఈ నది నాకు సముద్రపు పాఠాలు నేర్పింది. ఎప్పుడు తీవ్రత నుండి రక్షించుకోవాలి, అలాగే ఎప్పుడు శాంతంగా వెళ్ళొచ్చు. ఇదే నీ జీవితంలో అద్భుతమైన జ్ఞానం, అలాగే సౌందర్యము తక్కువ కాదు. ఏమంటావు అని శాంతనుడు అడుగుతాడు. సౌందర్యం సూర్యాస్తం రంగుల్లా ఉంటుంది మహారాజా.
నేను కేవలం ఒక నాగను నడుపుకునేదాన్ని. ఏమైంది మహారాజా అని అడుగుతుంది. నువ్వు నా రాణివి కావాలని కోరుకుంటున్నాను అని శాంతనుడు అంటాడు. మరి నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. మహారాజా, అది నా పితాశ్రీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వారు ఆశీర్వదిస్తే నేను తమరిని వివాహం చేసుకుంటాను అని చెప్తుంది సత్యవతి. మహారాజు శాంతనుడు సత్యవతితో మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ వెళ్తాడు. శాంతనుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఒకరినొకరు నమస్కరించుకొని లోపలికి రమ్మని చెప్తాడు సత్యవతి తండ్రి. సత్యవతి తండ్రి, తమరిక్కడికి వేచేయడానికి ఆంతర్యం ఏంటి మహారాజా అని అడుగుతాడు. తమ సాదర సత్కారాలు చూశాక మనసుకు ప్రశాంతంగా ఉంది నిషాదరాజా. నేను ఈరోజు తమరి నుండి ఒకటి అడగాలని వచ్చాను. ఆదేశించండి మహారాజా అని నిషాదరాజు అంటాడు. నేను తమ పుత్రిక సత్యవతితో నా వివాహ ప్రస్తావన తీసుకువచ్చాను అని అంటాడు శాంతను. మహారాజా, నా పుత్రిక కోసం తమకన్నా తగిన వరుడు ఇంకెవరుంటారు? ఇది మా దృష్టిలో సౌభాగ్యకర విషయం. అయినా అని అంటాడు నిషాదరాజు. అయినా ఏంటి నిషాదరాజా అని అడుగుతాడు శాంతనుడు. తమ కోరిక ఏదైనా స్పష్టంగా చెప్పండి. ఒక షరతుంది రాజా అని నిషాదరాజు అంటాడు. ఏంటా షరతు అని అడుగుతాడు శాంతనుడు. సత్యవతికి జన్మించబోయే పుత్రుడే హస్తినాపురం సింహాసనానికి ఉత్తరాధికారి కావాలి. ఈ షరతు నా పుత్రుడు దేవవ్రతుని అధికారాన్ని హరిస్తుంది అని అంటాడు శాంతనుడు. మహారాజా అని సత్యవతి తండ్రి అంటాడు. నేను దీనికి అంగీకరించలేను అని శాంతనుడు అంటాడు. పుత్రిక హితం కోరడమే ఓ పిత కర్తవ్యమవుతుంది. తమ నిర్ణయమే ఈ వివాహ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని నిషాదరాజు అంటాడు. శాంతనుడు తన షరతుకు నిరాకరించి వచ్చేస్తాడు.